మనసంతా ఆ లెటర్లో రాసి అఖిల్ బాబు ముందు పెట్టాను. అది చదివి అఖిల్ బాబు ఏ నిర్ణయం తీసుకున్నా తన మీద నాకున్న ప్రేమాభిమానాలు ఏమాత్రం తగ్గవు. క్షమించి ఆదరిస్తే అదృష్టం అనుకుంటాను. లేకపోతే ఇంతకాలం అఖిల్ బాబు భార్యగా బ్రతకడమే నా అదృష్టం అనుకొని ఈ జన్మకి ఇంతే అనుకొని సరిపెట్టుకుంటాను. వస్తాను కన్నయ్య. ఈ ఇంటితో నా రుణం, అనుబంధం ఎంతకాలం ఉంటుందో ఈ రోజుతో తేలిపోతుంది కన్నయ్య. అఖిల్, ఇప్పుడు ఎలా ఉంది అఖిల్? బాగుంది వదిన, నో ప్రాబ్లం. భోజనానికి రా, వడ్డిస్తాను. శ్యామ ఉంది కదా వదిన, తను పెడుతుందిలే. తను లేదు అఖిల్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళింది. ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి? అంటే వంశవృక్ష పూజప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, అప్పుడు తను చాలా కంగారు పడిపోయింది. నీకు త్వరగా తగ్గాలని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళింది. అవునా? చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని కదా. నువ్వు కొంచెం నీరసంగా ఉన్నావని తనొక్కతే వెళ్తానంది. అవును, డ్రైవర్స్ ఎవరు లేరు కదా, శ్యామని ఎవరు తీసుకెళ్లారు? క్యాబ్లో వెళ్ళింది. క్యాబ్లోనా? కంగారు పడక అఖిల్, తనకి సిటీ అలవాటయింది కదా, భయమేం లేదులే. సరే, నువ్వు రా, వడ్డిస్తాను. వద్దులే వదినా, శ్యామ వచ్చాక తింటాను. నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలిగా అఖిల్, తినేస్తే టాబ్లెట్స్ వేసుకోవచ్చు కదా. పర్లేదులే వదినా, కాసేపట్లో వచ్చేస్తుంది కదా, నో ప్రాబ్లం. తను నా కోసం మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తన కోసం నేను వెయిట్ చేయలేనా? అయితే ఓకే, మీ శ్యామ వచ్చాకే భోజనం చేద్దు గాని. సరే. స్వామి, వంశవృక్ష పూజలో కళ్ళు తిరిగి పడిపోయిన అఖిల్ బాబు తొందరగా కోలుకుంటే నీకు హస్తహారతి ఇస్తాను అని మొక్కుకున్నాను. వెంటనే అఖిల్ బాబు కోలుకునేలా చేశావు. అందుకే నీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను స్వామి. పల్లవి ఒకసారి పాడమ్మా. సరే నాన్న.
వన్ని చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలి బ్రహ్మచారి కల నుంచి ఇలా చేరి కనిపించు సారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. చాలా బాగుందమ్మా. నాన్న, సీతారామ శాస్త్రి గారు మన కన్నయ్య మీద కూడా చాలా పాటలు రాశారు. అవురా అమ్మకు చెల్లా, ఆలకించి నమ్మడమేలా అనే పాటలో అయిన వాడే అందరికీ, అయినా అందడు ఎవరికి అని కృష్ణతత్వాన్ని అద్భుతంగా చెప్పారు నాన్న. అలాగే వేణు మాధవ అనే పాటలో వేణువుకి ఉన్న అదృష్టాన్ని గురించి, వేణువు చేసుకున్న పుణ్యం గురించి ఎంత గొప్పగా రాశారు నాన్న. అవునమ్మా, మునులకు కూడా తెలియని గొప్ప తపస్సేదో ఆ వెదురు చేసిందని చాలా గొప్పగా రాశారు. ఒక్కసారి ఆ చరణం పాడమ్మా. అలాగే నాన్న. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిధి వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నీను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చాలా అద్భుతంగా రాశారమ్మా. ఇలాంటి అద్భుతమైన పాటలు రాశారు కాబట్టే ఆయన్ని పద్మశ్రీ వరించింది. అటువంటి మహానుభావుడికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయో. ఒరేయ్, నీకో విషయం తెలుసా? ఏంటది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు శివుడి మీద ఎన్నో అద్భుతమైన గీతాలు రాసి ఎంతో పుణ్యం చేసుకున్నారు కదా. అవును. ఆ పుణ్యఫలం వల్లే అనుకుంటాను శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివైక్యం చెందారు. అదృష్టవంతుడు. ఈయన మరణానికి సంబంధించి ఇంకో విశేషం కూడా ఉంది. ఏంటది? ఏకాదశి మరణం, ద్వాదశి దహనం చాలా విశేషం అంటారు. ఆయన చనిపోయిన ఈ రోజు ఏకాదశి. ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహించేది రేపు, అంటే ద్వాదశి రోజు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఇలాంటి మరణం సంభవించదు. అవును. కన్నయ్య, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన పాటలతో ఎంతో మందికి మనశ్శాంతిని ప్రసాదించారు. అటువంటి ఆయనకి ఆత్మశాంతి చేకూరేలా ఆశీర్వదించు.
రేయ్ ఇక్కడే ఉందిరా. రా ఎక్కడికి పోతావే? ఇందాకటి నుంచి నాట్ రీచబుల్ అని వస్తుంది ఏంటి? డాడీ నెంబర్కి ట్రై చేద్దాం. నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటా. ఛ. ఏంటి నాన్నా అలా టెన్షన్ పడుతున్నా? ఏం జరిగింది? ఏం లేదు మమ్మీ, ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటాను. శ్యామ నెంబరు, డాడీ నెంబరు ఏదీ దొరకడం లేదు. దానికంత టెన్షన్ పట్టం ఎందుకు అఖిల్? వచ్చేస్తారులే. అంటే ఈ పాటికి గుడి మూసేసి ఉంటారు కదా వదిన, ఇంకా వాళ్ళు రాలేదేంటా అని. శ్యామలాగా మొక్కులు తీర్చుకునేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారనుకోనాన్నా. వాళ్ల మొక్కులు తీరే వరకు గుడి మూసేయరు కదా. అలా గుడి దగ్గర ఏదో లేట్ అయి ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. కానీ శ్యామ వచ్చిన తర్వాత మాత్రం నువ్వు గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఇంకెప్పుడు ఇలా రాత్రిపూట పూజలు మొక్కులు అంటూ ఒక్కదానివే వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇవ్వాలి. అలాగే మమ్మీ. అలాగే మమ్మీ అంటూ అలా నవ్వుతూ చెప్తే సరిపోదు, గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. భక్తికైనా పూజకైనా దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ హద్దు దాటి అతిగా పూజలు చేస్తే ఆ దేవుడికి కోపం వస్తుంది. వరాలిచ్చే బదులు శాపాలిస్తాడు. అలాంటి శాపాలు శ్యామాకేమన్నా ఇచ్చాడంటే తర్వాత మనమే బాధపడాలి. చచ్చా, అలాంటిదేం జరగదు. పూజలు చేసేవారికి దేవుడు శాపాలు ఎందుకిస్తాడు? అందులోనూ శ్యామలాగా నిష్ఠగా పూజ చేసేవాళ్లకి దేవుడు ఎటువంటి శాపాలివ్వడు, ఎటువంటి కష్టాలు ఇవ్వడు. నేను మీకెలా తెలుసు? మీరు తెలీదండి, మీ పేరు తెలుసు. అది కూడా ఇంతకు ముందే తెలిసింది. బ్లడ్ డొనేట్ చేయడానికి మీరు వస్తున్నారని డాక్టర్ గారు చెప్పారు. ఓ, బ్లడ్ కావాల్సింది మీ పేషెంట్కేనా? అవునండి. పేషెంట్కి మీరేమవుతారు? ఏమీ కానండి. పాపం ఎవరో అమ్మాయి తలకి దెబ్బ తగిలి రోడ్డు పక్కన పడిపోయింది. బహుశా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది. దారిలో వస్తుంటే చూశాను.
వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. గ్రేట్ అండి. మీ దారిని మీరు పోకుండా ఆ మనిషిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఆ మాత్రం సాయం ఎవరైనా చేస్తారండి. రేర్ బ్లడ్ గ్రూప్ అయిన మీరు వెంటనే రియాక్ట్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు కదా, అది రియల్ గ్రేట్నెస్ అంటే. నేను హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఆ పేషెంట్ బ్రతకదు. మీరు బ్లడ్ ఇవ్వడం వల్లే బ్రతుకుతుంది. ఇంతకీ పేషెంట్ కండిషన్ ఎలా ఉందండి? ఆ, నేను ఒకసారి చూడొచ్చా? రండి. ఆ. ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచారు. ఓ, సిస్టర్, ఆ అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఆ అమ్మాయి లోపల లేదండి. బ్లడ్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. బ్లడ్ ఇచ్చేది మీరే కాబట్టి అక్కడ చూద్దరు గాని, పదండి. మ్. సిస్టర్, ఆ యాక్సిడెంట్ పేషెంట్ కి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. తీసుకెళ్ళు. బ్లడ్ డొనేట్ చేసేది మీరేనా అండి? నేను కాదండి, మా మమ్మీ. అదిగో అక్కడుంది, పిలుచుకొస్తానండి. అవసరం లేదండి. హ? బ్లడ్ డొనేట్ చేసే రూమ్ అక్కడే ఉంది. మీరు వెళ్ళండి. శ్యామ ఇంటికి వచ్చిందో లేదో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాన్న అఖిల్, మమ్మీ, ఒకసారి శ్యామకి ఫోన్ చేయకూడదు? చేశాను మమ్మీ, సిగ్నల్ దొరకట్లేదు. మీ డాడీ నంబర్ కూడా. ఊరుకోండి అత్తయ్య.
కదా, కంగారు ఎందుకు? కన్నయ్య మీరు సమయానికి వచ్చేలా చేస్తాడు, నన్ను కాపాడేలా చేస్తాడు. క్షమా, నీకేమి కాదు. నీ కన్నయ్య నీకు తోడుగా ఉంటాడు. సార్, హ? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. డాక్టర్ చెకప్కి వస్తున్నారు. బయలుదేరండి సార్, ప్లీజ్. ఓకే సిస్టర్. శ్యామకేం కాదురా, టెన్షన్ పడకు. అవునరా, తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, చూస్తూ ఉండు. కన్నయ్య, శ్యామకేం కాకూడదు. నువ్వంటే శ్యామకి ప్రాణం. ఇప్పుడు శ్యామకి ప్రాణం మీదకొచ్చింది. నువ్వే కాపాడాలి. శ్యామని నువ్వే కాపాడాలి కన్నయ్య. అది నీ బాధ్యత. శ్యామ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. డాక్టర్, జస్ట్ వెయిట్. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు కలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ. ఏంటి ఐశ్వర్య? నాకొక చిన్న డౌట్ గా ఉంది. ఏంటి? శ్యామకి యాక్సిడెంట్ అవ్వటానికి ముందు ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏం జరిగిందనిపిస్తోంది? అదే అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో జరిగింది. వంశవృక్ష పూజ జరిగినప్పటి నుంచి మావయ్య గారిలో ఏదో తేడా కనిపిస్తోంది. ఎందుకో శ్యామ విషయంలో మావయ్య గారు కొంచెం కోపంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. శ్యామ కూడా మావయ్య గారిని చూసి భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. శ్యామ విషయంలో అంత కోపంగా ఉన్న మావయ్య గారు గుడికెళ్లిన శ్యామ రావటం లేట్ అయిందనేసరికి టెన్షన్ పడుతూ శ్యామ కోసం ఆయన వెళ్లారు. ఆయన గుడికెళ్లేసరికి శ్యామ అక్కడ లేదు అంటున్నారు. బాబు, ఏంటి బాబు ఇది? ఆగు బాబు, ఆగు బాబు. ఏంటి ఆవేశం? ఇది ఆవేశం కాదు పూజారి గారు, ఆవేదన. యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భార్యని కాపాడుకోవడం కోసం నేను పడుతున్న ఆవేదన. ఈ కన్నయ్య భక్తురాలైన నా భార్యని కాపాడమని కన్నయ్యకు తెలియజేసుకుంటున్నా నా ఆవేదన. బాధపడకు బాబు, భగవంతుడు భక్తులకు పరీక్షలు పెడతాడే గాని శిక్షలు విధించడు. ఇదిగో బాబు, ఇది స్వామివారికి చందన సేవ చేసిన గంధం. దీన్ని తీసుకెళ్లి నీ భార్య నుదుట పెట్టు, గండం గడుస్తుంది.
నాన్న అఖిల్, ఏంటి అందరూ ఇక్కడున్నారు? శ్యామని ఈ రూమ్ కి షిఫ్ట్ చేశారు నాన్న. అవును, చెప్పా పెట్టకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను డాడీ. అఖిల్, తనింకా స్పృహలోకి రాలేదురా. తన్ని డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. కన్నయ్యకి గంధ సేవ చేసిన గంధం తీసుకొచ్చాను డాడీ. బొట్టు పెట్టొస్తాను. శ్యామ కోసం అఖిల్ గుడికి వెళ్ళాడంటే రోజు రోజుకి పెళ్ళాం మీద ప్రేమ పెరిగిపోతున్నట్టుంది ఆ అబ్బాయి గారికి. శ్యామ, చెప్పాను శ్యామ, నీ గురించి నీ కన్నయ్యకి చెప్పాను. ఆయనే నిన్ను కాపాడుతాడు. అది ఆయన బాధ్యత, అంతే. శ్యామ, నీకోసం గంధం తీసుకొచ్చాను. శ్యామ, 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 శ్యామ. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమండి? మేడం, మేడం. శ్యామ, 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 నేను మీ అత్తయ్యని. శ్యామ, 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 లే శ్యామ, లే శ్యామ, శ్యామ. ఆవిడ స్పృహలోకి వచ్చినట్టు లేదు. నేను కళ్ళారా చూశాను డాక్టర్. తన నుదిటి మీద గంధం పెట్టగానే శ్యామలో కదలికలు వచ్చాయి. వచ్చి వెంటనే పోయాయో ఏమో. ఐ మీన్ స్పృహలోకి వచ్చి మళ్ళీ వెంటనే స్పృహ తప్పిందేమో. అలా జరిగే ఛాన్స్ ఉందా డాక్టర్? ఉందమ్మా, అలాంటి ఛాన్స్ ఉంది. అలా స్పృహ వచ్చిపోతూ ఉంటుంది. అలా కొందరు స్పృహలోకి వచ్చిపోతూ ఉంటారు, కొందరు స్పృహలోకి వస్తారు. తను పూర్తిగా స్పృహలోకి వస్తే ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా డాక్టర్ గారు? చెప్పలేము సార్. ఆమె స్పృహలోకి వచ్చాక మిమ్మల్ని గుర్తుపడితే గాని పరిస్థితి ఏంటో చెప్పలేం. అంటే మా శ్యామ గతాన్ని మర్చిపోయే ఛాన్స్ ఉందా డాక్టర్?